ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడాను క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తులారాశి వారు చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములు వెరసి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. కాకపోతే రాజ్యపూజ్యాలు అవమానాలు పక్కన పెడితే వీరికి తులారాశి వారికి దైవతా అనుగ్రహం సంపూర్ణముగా ఉంది. ఈ సంవత్సరం గురుడు బలముగా ఉన్నాడు కాబట్టి టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు. కాస్త మీ మాట వలన దేవతా అనుగ్రహం వలన మీరు సంపూర్ణముగా ఆనందముగా ఉండవచ్చును. ఈ సంవత్సరం శని వలన గురుడు వలన ఈ సంవత్సరం వీరికి బాగుందనే చెప్పాలి. కొత్త ఇల్లు కడతారు, కొత్త గృహ ప్రవేశాలు చేస్తారు, కొత్తగా స్థలాలు కొంటారు, ఇల్లు మార్పులు కూడా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం మీకు ఎప్పుడూ లేని విధంగా రాని బాకీలు కూడా ఈ సంవత్సరం వసూలయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాకపోతే ఈ సంవత్సరం కొత్త అప్పులు చేయవద్దు, కొత్త అప్పులు ఎవరికి ఇవ్వవద్దు. ఆ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు తులారాశి వారు గమనించాలి. గుర్తు పెట్టుకొని ఈ విషయాన్ని గమనించి మరి ఎవరికి నేను డబ్బులు ఇవ్వకూడదు, నా చేతి నుంచి డబ్బులు ఇస్తే బాగోదు అన్నట్టుగా ఉంటే ఈ సంవత్సరం భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కాస్త రాజ్యపూజ్యం అవమానం పక్కన పెట్టేసేయండి, ఆదాయ వ్యయాలు పక్కన పెట్టేసేయండి. ఆదాయ వ్యయాలు ఎన్ని ఉన్నా సరే ఈ సంవత్సరం ఈ రాశివారు కాస్త ఆనందదాయకముగానే ఉంటారు. ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ సంవత్సరం తులారాశి వారు పుణ్యక్షేత్రాలు వెళతారు. పుణ్యక్షేత్రాలు వెళ్ళి అన్ని దేవతా క్షేత్రాలలో స్వామి దర్శనం చేసుకుంటారు. దాని దైవానుగ్రహం వలన దైవబలం వలన అనేక బాధలు తొలగిపోతాయి. మీరు వ్యాపార విషయంలోనే కానీ కొత్తగా ఉద్యోగం చేసేవారే కానీ ప్లాన్స్ కొత్తగా ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్లాన్స్ వలన ధనము తనంతకు తానే 4 రకాలుగా మీకు డబ్బు చేకూరుతుంది. కాబట్టి డబ్బు విషయంలో ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే చోర భయం మాత్రం ఉన్నది. దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి. దొంగతనం చేయకుండా అరికట్టడానికి మీరు ప్రయత్నం ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. లేకపోతే చాలా గట్టి సొమ్మునే మీరు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈ రాశివారు ఉద్యోగస్తుల విషయానికే వస్తే ప్రమోషన్లు ఉన్న ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేదు. మీరు ఖచ్చితంగా మీరు ప్రమోషన్ ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రమోషన్లు వస్తాయి. మార్పులు కూడా ఎక్కువగా అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు కానీ లేదా ఇంకో రంగాల్లో పనిచేసేవారు ఉద్యోగస్తులే కానీ కొత్తగా మార్పులు చెందే అవకాశం ఉంది. మీరు మీ బాసులతో శభాష్ అని అనిపించుకునే విధంగా మీరు పనిచేస్తారు. దాని ప్రకారం మీ నిజాయితీ మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతిసారి కూడా కాపాడుతుంది. నిరుద్యోగులకైతే ఈ సంవత్సరం కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. లేదండి మేము వేరే స్టేట్స్లో వెళ్ళి పనిచేయాలనుకుంటున్నాము అనుకున్న వారికి కూడాను ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే వీసాలు త్వరగా పూర్తి అవుతాయి. ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కాకపోతే గట్టి ప్రయత్నం చేయండి, మీ పని ఖచ్చితంగా సంపూర్ణమవుతుంది. రాజకీయ నాయకుల విషయానికే వస్తే రాజకీయ నాయకులు మీరు ఎలక్షన్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. పార్టీలోనేమో మీకు మంచి పేరు వస్తుంది, పార్టీలో పేరు వస్తుంది, ప్రజలలో మంచి పేరు పొందుతారు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే డబ్బు మంచినీళ్ళ వలె ఖర్చు అయిపోతుంది. కాస్త జాగ్రత్త వహించండి. మీ పక్కన ఉన్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండి ఈ కాలాన్ని గడిపితే ఇబ్బంది ఏమీ ఉండదు. లేకపోతే మిమ్మల్ని నమ్మిన వాడే మిమ్మల్ని నిండా ముంచి వేస్తాడు. మరి నాకేమో సీట్ ఇవ్వలేదు కదండి, మరి ఎలా పోటీ చేయాలనుకుంటున్నారేమో. మీరు పోటీ చేయకపోయినా పర్వాలేదు, పోటీ చేయకపోయినా సరే మీకు నామినేటెడ్ పదవిలైనా ఖచ్చితంగా మీ పార్టీ తరఫున వస్తాయి. ఈ సంవత్సరం తులారాశి వారికి రాజకీయ నాయకులకు చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పాలి. కళాకారుల విషయానికే వస్తే కాస్త గురువు బలముగా లేదు కాబట్టి కొత్త ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా సరే దాంట్లో సక్సెస్ కాలేరు. సినీ రంగంలో కానీ టీవీ రంగాలలో కానీ కళాకారులే కానీ లేదా పాటలు పాడేవారే కానీ డైరెక్టర్ డిపార్ట్మెంట్లు కానీ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో సినీ రంగాలలో అన్ని డిపార్ట్మెంట్లు ఆ డిపార్ట్మెంట్లందరికీ కూడాను కాస్త గురుబలం తక్కువగా ఉంది. గురుబలం లేకపోవడం వలన మీరు అనుకున్న స్థాయిలో సక్సెస్ కారు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. గురువుకు సంబంధించిన విధంగా ఏదైనా మీరు చేసుకుంటే ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. గురువుకు జపము కానీ హోమము కానీ దానము కానీ చేయండి. ఇండస్ట్రీలో పనిచేసేవారు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే స్టోరేజ్ చేసే వ్యాపారస్తులకైతే కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కిరాణా షాపులు కానీ లేదా సూపర్ మార్కెట్లే కానీ వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అయితే మాత్రం కాస్త లాభదాయకంగానే ఉంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాస్త హెచ్చు అవును. వ్యాపారాలు కాస్త డెవలప్మెంట్గా ఉంటుంది, ఇబ్బంది లేవు. కొత్త కాంట్రాక్టర్ల విషయానికే వస్తే
కొత్త కాంట్రాక్టులు కొత్తగా వస్తాయి. బిల్లులు కూడా సకాలంలో మీరు పూర్తి చేసేస్తారు. ఆ బిల్లులు కూడా వస్తాయి కాబట్టి అప్పులు చేయవలసిన అవసరం లేదు. పోయిన సంవత్సరం చేసిన అప్పులన్నీ కూడాను ఈ సంవత్సరం మీరు తీర్చేస్తారు. విద్యార్థుల విషయానికే వస్తే మీరు చాలా కష్టపడి చదవవలసి ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు చాలా కష్టపడాలి. అనేకమైన యావిగేషన్స్ ఏమీ పెట్టుకోవద్దు. కేవలం విద్య మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. తద్వారా మీరు ఉన్నత స్థితి చేరుగలుగుతారు. ఐ సెట్ ఈ సెట్ ఆ సెట్లలో కూడా కాస్త నామమాత్రంగానే మీకు మార్కులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు. కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఇంకా ఏ యావిగేషన్ పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. విదేశాలు వెళ్ళాలి, స్టేట్స్లో చదువుకోవాలనుకున్న వారికి మాత్రం ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంది. వెళ్ళాలి అనుకుంటే చాలు, ఖచ్చితంగా వెళతారు విద్యార్థులు. ఈ సంవత్సరం స్త్రీల విషయానికి వస్తే కాస్త గుర్తింపు ఉంటుంది. మీ మాటను అందరూ కూడా గౌరవప్రదంగా చూసుకుంటారు. ఈ సంవత్సరం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేదు. కొత్తగా మీ పేరు మీద స్థలాలు, ఇల్లు అవన్నీ కూడా కొనే అవకాశం ఎక్కువగా ఉంది. బంగారము కొంటారు. లోగడ మిమ్మల్ని నుండి దూరం అయిపోయిన వారు కూడా ఈ సంవత్సరం మీ దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడాను ఈ సంవత్సరం ఇబ్బంది ఏమీ లేదు. మీ సిన్సియారిటీ మిమ్మల్ని కాపాడుతూ ఉంది. దానివలన మీరు ఇంకా ఉన్నత స్థితి చేరుకునే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. కానీ కష్టపడి పని చేయాలి. ఖచ్చితంగా కష్టపడి పని చేస్తే తద్వారా దైవతా అనుగ్రహం కూడా మనకు తోడై మనము అన్ని విషయాలలో అన్ని రంగాలలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఇంకా మనం ఉన్నత స్థితి జరగాలి, ఇంకా ఈ కష్టాలన్నీ ఉండకూడదు అనుకున్న వారు శనేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా మీకు కావాలి. కాబట్టి శనిదేవుడికి జపము, తర్పణము, హోమము, దానములు చేయించండి. లేదా ప్రతి శనివారం అయినా సరే శనేశ్వర దేవాలయానికి వెళ్ళి స్వామికి తైలాభిషేకం చేయించండి. అవకాశం ఉంటే రాహుకేతులకు కూడా నమస్కారాలు చేయండి. రాహుకేతుల పూజ చేయించండి. లేదు దుర్గా స్తోత్ర పారాయణాలు చేయండి. తద్వారా ఈ రాశి వారు చాలా ఆనందదాయకంగా ఉంటారు. మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అదే విధముగానే ఉండండి. మార్పు ఏమీ ఉండకండి. తద్వారా మీరు ఉన్నత స్థితి చేరుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం మీరంతా కూడాను సంపూర్ణముగా శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి అనుగ్రహంతో పాటు పరమేశ్వర అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా పొందాలి అనుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.